రైట్. ఇక జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కవల పిల్లలు పాక్ జరిపిన కాల్పుల్లో మృతి చెందడం జరిగింది. అయితే మే 7న జరిగిన సరిహద్దు ప్రాంతాల్లో ఏదైతే కాల్పులు జరిగినాయో పాక్ నుంచి, ఆ సమయంలో ఇద్దరు కవల పిల్లలు కూడా మరణించినట్లు చెప్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఫొటోస్, ఎవరైతే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఈ నెల 7న జరిపిన కాల్పుల్లో భాగంగా 12 ఏళ్ల వయసున్న కవల పిల్లలు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. మనకు తెలిసిన విషయమే, పాక్ అలాగే భారత్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో, ఇక అందులో భాగంగా సరిహద్దు ప్రాంత ప్రజలే టార్గెట్ గా అటు పాక్ నుంచి వాళ్ళు ఆ జవాన్లు అనేకమైన కాల్పులు జరపడం మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పూంచ్ జిల్లాలో కూడా కాల్పులు జరిగాయి. ఇక ఆ కాల్పుల్లో భాగంగా ఈ నెల 7న జరిపిన కాల్పుల్లో 12 ఏళ్ల వయసున్న కవల పిల్లలు మృతి చెందారు. వాళ్ళ తండ్రి ప్రస్తుతం చావు బతుకుల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. దాడిలో ప్రాణాలు విడిచారు ఆ కవల అత్త మామలు కూడా అని కూడా తెలుస్తుంది. నెల రోజుల క్రితమే ఘనంగా ఈ కవల పిల్లలకు సంబంధించిన బర్త్డే వేడుకలు కూడా కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. పిల్లలకు మెరుగైన విద్య అందించాలి, విద్యా బోధన అందించాలి, తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని చెప్పి కూడా కుటుంబం అంతా 2 నెలల క్రితమే పూంచ్కు కూడా కుటుంబం అంతా వలస వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైతే కాల్పులు జరిగిన నేపథ్యంలో కుటుంబంలోని ఇద్దరు కవల పిల్లలు మృతి చెందినట్లు తెలుస్తుంది. తండ్రి ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనకి తెలియాల్సింది. పిల్లలిద్దరూ అయితే చనిపోయారు. ఇప్పటికే ఈ ఘటనతో కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే మరి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఇదైతే మే 7న జరిగిన కాల్పుల్లో భాగంగా ఈ విధంగా జరగడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్ అవడం కూడా మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోటోల్లో ఉన్న ఇద్దరు పిల్లలే 12 ఏళ్లున్న కవల పిల్లలు. వాళ్ళు ఈ ఘటనలో మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం. అయితే భారత్ ఎప్పుడైతే ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా అటు పాక్లో దాడులు చేసిందో, ఇక దానికి ప్రతీకార చర్యగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సామాన్య పౌరులు ప్రజల్ని టార్గెట్ చేసుకుంటూ కూడా పాక్ దాడులు చేసింది. అందులో భాగంగా ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సయ్యద్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సయ్యద్. రైట్ రత్న, అయితే భారత్ పైన కోపంతో విచక్షణ కోల్పోయి కాల్పులు జరుపుతున్న పాక్ సైన్యం అన్నం పుణ్యం తెలియని ఇద్దరు కవల పిల్లలను కూడా పొట్టున పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఈ నెల 7న పాక్ ఆర్మీ జరిపిన మోటార్ షెల్లింగ్ లో 12 ఏళ్ల జోయా, అదేవిధంగా అయాన్ ఖాన్ ఇద్దరు మరణించారు. అయితే చిన్నాక తండ్రి రమీజ్ ఖాన్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే తన పిల్లలు చనిపోయారనే విషయం కూడా ఆ తండ్రికి ఇంకా తెలియలేదు. అయితే ఇటీవల రీసెంట్ గా కూడా ఎవరైతే ఇద్దరు ట్విన్స్ ఉన్నారో వాళ్ళ బర్త్డే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా జరుపుకున్నారు. అయితే బర్త్డే జరుపుకున్న కొద్ది రోజుల తర్వాతనే వాళ్ళిద్దరు పిల్లలు చనిపోవడంతో తల్లి ఊర్షా కూడా చాలా కన్నీరు ముందరగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, వీళ్ళు ఎడ్యుకేషన్ కోసం వీళ్ళ చిన్నపిల్లల ఎడ్యుకేషన్ కోసం వీళ్ళ ఫ్యామిలీ 2 months బ్యాక్ పూంచ్ కు షిఫ్ట్ అయ్యారు. అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి భారీ షెల్లింగ్, అదేవిధంగా కూడా ఇద్దరు ఆర్మీ ఫోర్సెస్ ఆర్మీకి సంబంధించిన ఇద్దరు సిబ్బంది కనీసం ఒక 27 మంది మరణించినట్టుగా ఇప్పటికీ సమాచారం వస్తుంది. అయితే దీంట్లో చాలా మందికి పైగా కూడా గాయపడ్డారు. ఇదే నేపథ్యంలో ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాది దాడిలో 26 మంది కూడా ప్రాణాలు కోల్పోయినందుకు భారత ప్రతీకారికంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమణలో ఆల్మోస్ట్ 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యం చేసుకుని దాడులు నిర్వహించింది. దీనిలో దాదాపు 100 ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇండియా ఈ అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ రిటాలియేట్ చేయడానికి ఎల్ఓసి దగ్గర, అదేవిధంగా ఏవైతే రాష్ట్రాలు పాకిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయో, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ దగ్గర ఇలాంటి ప్రాంతాల్లో కూడా విచక్షణ రహితంగా ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు షెల్లింగ్ ఫైరింగ్, స్మాల్ రేంజ్ ఫైరింగ్ చేయడం, అదేవిధంగా షెల్లింగ్ తో అక్కడ ఉన్న ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో వాళ్ళు ఉండే ప్లేసెస్ దగ్గర డ్రోన్స్ తో అటాక్ చేయడం లాంటివి చేసినప్పుడు కూడా
27 మంది వరకు చనిపోయారు. అదేవిధంగా చాలా మంది వరకు కూడా గాయపడ్డారు. బట్ వీటన్నిటికంటే ఎవరైతే ఈ ఇద్దరు చిన్న పిల్లలు చనిపోయారో దాంతో వాళ్ళు అప్పుడే రీసెంట్ గా వాళ్ళ బర్త్డే జరుపుకోవడం, దాని తర్వాత ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో వాళ్ళు చనిపోవడం అనేది ఆ ఫ్యామిలీ మొత్తాన్ని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తుంది. అయితే ఎవరైతే ఈ ఇద్దరు చిన్న పిల్లల తండ్రి ఉన్నారో ఆయన కూడా ఇదే ఇన్సిడెంట్ లో ఆయన కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రజెంట్ ఆయన కూడా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరింత బాధించే విషయం ఇలా వీళ్ళ పిల్లలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళిద్దరు చనిపోయారని కూడా ఆ తనకి తెలియదు. అసలు ఒకరు చివరిసారి చూసుకోకుండా ఇలా కుటుంబం ఇలా అయిపో కూడా ఆ తల్లి కూడా చాలా బాధపడుతుంటారు. రైట్, థ్యాంక్ యూ సయ్యద్. మనం చూస్తున్నాం ఏదైతే 12 ఏళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లలు మొన్న పాక్ జరిపిన దాడుల్లో భాగంగా అటు సరిహద్దు ప్రాంతాల్లోని పూంచ్ జిల్లాలో చనిపోవడం జరిగింది. దీంతో ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి కూడా గాయాల పాలై ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. పిల్లలిద్దరూ చనిపోయిన సంఘటన ఇంకా తన తండ్రికి కూడా తెలియని విషయంగా ఉంది. సో ఏదైతే పాక్ అక్కడున్న ప్రజల్ని టార్గెట్ చేసుకుంటూ సరిహద్దు ప్రాంతాల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపిందో అందులో భాగంగా అనేక మంది ప్రజలు చనిపోయారు, అనేక మంది పౌరులు చనిపోయారు, అక్కడ ఉన్న స్థానికులు కూడా చనిపోయారు. వాళ్ళల్లో 12 సంవత్సరాలు ఉన్న ఇద్దరు కవల పిల్లలు చనిపోవడం, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళ తండ్రికి ఇంకా జరిగిన ఘటన గురించి పూర్తి డీటెయిల్స్ తెలియకపోవడం అత్యంత విషాదకరంగా ఉంది. ఒక పక్కన తండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇద్దరు కవల పిల్లలేమో ఈ విధంగా చనిపోవడంతో అటు కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది.